సూర్యాపేట జిల్లా కోదాడ మండలంలోని గుడిబండ గ్రామానికి చెందిన సన్నకారు రైతు శ్రీనివాసరెడ్డి డిగ్రీ పూర్తి చేశాడు. పై చదువులంటూ విదేశాలకు పోకుండా, కల్లోల కంప్యూటర్ వ్యవస్థలో పడి నలిగిపోకుండా భారతదేశ సాంప్రదాయమైన బిందు సేద్యాన్ని వృత్తిగా మలుచుకున్నాడు. వ్యవసాయంపై ఉన్న మక్కువతో ఆధునిక వ్యవసాయ పద్ధతుల్లో వాణిజ్య పంటలను పండిస్తూ గ్రామానికి ఆదర్శంగా నిలిచాడు. సూర్యాపేట జిల్లా సాగర్ ఎడమ కాలువ చివరి ఆయకట్టు క్రింద ఉంది గుడిబండ గ్రామం. కాలువ నీటితో కళకళలాడితేనే అక్కడ రైతుల పంట పండేది. వర్షాలు కురవక కాలువ ఎండిపోతే అక్కడి భూములన్నీ ఎడారిని తలపిస్తాయి. ఇక్కడి రైతులకు వరి పంటే ప్రధాన పంట కావడంతో పంటకు సరిపడా వర్షాలు లేక రైతు చితికిపోతున్నాడు. ఇదే సమయంలో శ్రీనివాసరెడ్డి వ్యవసాయంపై ఇష్టంతో వర్షాభావ పరిస్థితులను ఎదురొడ్డి ఉన్న కొద్దిపాటి నీటిని సద్వినియోగం చేసుకుంటూ అందరూ పండించే వరి పంట కాకుండా వాతావరణ పరిస్థితులకు సంబంధం లేకుండా బిందు సేద్యంతో వాణిజ్య పంటలు పండించేందుకు ముందుకు వచ్చాడు. అనుకున్నదే తడుగా ఎన్నో ప్రాంతాలు తిరిగి ఎంతో మంది రైతులను కలిసి తక్కువ నీటితో పండించే పంటల గురించిన పూర్తి సమాచారం సేకరించాడు. సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్లో అల్లం సాగు చేసి లక్షలు సంపాదిస్తున్నారని తెలుసుకున్న శ్రీనివాస్ అల్లం సాగుపై దృష్టి పెట్టాడు. కేరళ నుండి మారన్ రకం విత్తనం తీసుకొచ్చి సాగు చేశాడు. ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండే ప్రాంతాలు అల్లం సాగుకు అనుకూలం కాదు. అందుకు పక్కనే అల్లం పంటకు నీడనిచ్చేందుకు మొక్కజొన్న పండిస్తున్నాడు. దీంతో అల్లం పంటకు నీడతో పాటు మొక్కజొన్న ద్వారా మంచి లాభాలు వచ్చాయంటూ సంతోషం వ్యక్తం చేస్తున్నాడు. కోదాడ మండలం గుడిబండ గ్రామం మాది. నా పేరు ఓరుగంటి శ్రీనివాసరెడ్డి. నేను గత 10 సంవత్సరాలుగా వ్యవసాయం చేస్తున్నాను. మాకున్న 5 ఎకరాల భూమిలో కూరగాయల పంటలు పండిస్తాను. అలాగే గత 3 సంవత్సరాలు చెరుకు పండించాను. ఇదే విధంగా మిర్చి, పత్తి పండించాలి, వాణిజ్య పంటలు అనే ఆలోచనలు చేశాను. అల్లం పంట చేతికి వచ్చేందుకు 10 నెలల సమయం పడుతుండటంతో మొక్కజొన్న పంట తరువాత ఆముదం పంట పండిస్తున్నాడు. అల్లం మంచి దిగుబడి ఇస్తుండటంతో ఎకరానికి 1,50,000కు పైగానే లాభాలు వస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నాడు. అల్లం పంటలో ఉన్న మరో అవకాశం మార్కెట్లో మంచి ధర వచ్చేంత వరకు అల్లంను భూమిలోనే ఉంచవచ్చు. కేసీఆర్ మరియు జహీరాబాద్ ఏరియాలలో అత్యధికంగా అల్లాన్ని పండిస్తున్నారని సమాచారం సేకరించి జహీరాబాద్ ఏరియా వెళ్ళి అక్కడ తోటి రైతుల్ని కలుసుకొని అల్లం పంట సాగు విధానాన్ని తెలుసుకున్నాను. కాకపోతే ఈ మన సూర్యాపేట జిల్లాలో అత్యధికంగా ఎండలు ఉంటున్నాయి, వేడి ఎక్కువ ఉంటుంది. సుమారుగా 30-35 డిగ్రీల లోపు ఉంటేనే అల్లం పంట సేద్యానికి అనుకూలం అని అన్నారు. అయినా కూడా నేను ధైర్యం చేసి అల్లం పంట సాగు చేయాలని నిర్ణయించుకొని అల్లాన్ని తోటి రైతుల ద్వారాగా విత్తనాన్ని సేకరించి మా యొక్క చేలో 1 ఎకరం 10 కుంటలలో అల్లం సాగు చేస్తున్నాను. ఈ పంటలతో పాటుగా పుచ్చకాయలను సైతం శ్రీనివాస్ పండిస్తున్నాడు. పుచ్చకాయల సాగులో హైబ్రిడ్ విత్తనాలు ఎన్నుకొని పూర్తిగా సేంద్రియ పద్ధతిలో మల్చింగ్ పేపర్ వేసి డ్రిప్ విధానంలో తక్కువ నీటిని ఉపయోగిస్తూ పుచ్చకాయ పంట సాగు చేస్తున్నాడు. ఈ పంట కూడా మంచి దిగుబడిని ఇవ్వడంతో వరి పంట వేసిన దానికంటే ఎక్కువ లాభాలను ఆర్జిస్తున్నాడు. దీంతో పాటుగా మేలు రకం చెరుకు విత్తనాన్ని మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ల నుండి దిగుమతి చేసుకుని సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేస్తూ మంచి దిగుబడి తీసుకొస్తున్నాడు. మారన్ అనే రకాన్ని కేరళ నుంచి విత్తనం తెప్పించుకొని మా యొక్క చేల్లో డ్రిప్ సహాయంతో పంట పండిస్తున్నాను. దీనికి పాక్షికంగా నీడ ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో తీపి మొక్కజొన్నని బోదల పక్కన నాటుకున్నాను. ఆ యొక్క మొక్కజొన్న 70 రోజుల్లో పంట చేతికొచ్చినది. మంచిగా ఈ అల్లానికి పెట్టిన పెట్టుబడితోటే స్వీట్ కార్న్ కూడా పంట చేతికి రావటం వల్ల ఇటు నీడ వచ్చింది. పంటకు పంట సుమారు 20-25 వేల రూపాయలు ఆదాయం కూడా వచ్చినది. కంప్యూటర్ జాబులంటూ విదేశాల మోజులో పడి అటు కన్న తల్లిదండ్రులకు, ఇటు జన్మనిచ్చిన నేలకు దూరమై దర్పమైన జీతాలతో దుర్భరమైన జీవితం గడుపుతున్న ఎంతో మందికి శ్రీనివాస్ జీవితం ఓ గుణపాఠం. సొంత నేలపై ఉన్న అవకాశాలను వినియోగించుకుంటూ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నాడు. For more updates, please subscribe 99 TV Telugu.